G9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మర్రిచెట్టుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేక రోగుల ఇబ్బందులు, గ్రామస్తుల ఆందోళన. చిలకలూరిపేటలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యటన. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష. నంద్యాల జిల్లా రుద్రవరం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు గొంతు సమస్యలు, అధికారులు విచారణ ప్రారంభం. ఉన్నత శ్రేణి నాయకులు తయారనే లక్ష్యమని పార్టీ నాణ్యంపై జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు. అహోబిలం అభివృద్ధిపై రాజకీయాలు చేయదని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి వ్యాఖ్యలు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం. ఏలూరు జిల్లా పేరంపేటలో దారుణ హత్య, ఆస్తి వివాదమే కారణమని గ్రామస్తుల అనుమానం. గిరిజన విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పాడేరులో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం అత్యవసర పరిస్థితిలో ఓ రోగిని ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు, నర్సులు లేక చికిత్స అందలేదని ఆరోపించారు. డ్యూటీ సమయం ముగియక ముందే సిబ్బంది వెళ్లిపోయారని గ్రామస్తులు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏమండి 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 చిలకలూరిపేటలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ దాదాపు 100% పూర్తయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ 62% పూర్తయిందని తెలిపారు. జూలై 14 నాటికి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించినట్లు చెప్పారు. ఈసీఐ నెట్ యాప్లోని బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ సదుపాయాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను సజావుగా జరుగుతుంది. ఆల్ బిఎల్ఓ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓ, ఈఆర్ఓస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు. ఓటర్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నాయి. దీంట్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము.
14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓస్ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏ కూడా యాక్టివ్గా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ 1 మినిట్ సార్ సార్ ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ ఇప్పుడు ఓటింగ్ చేంజ్ అవుతుంది కదా సార్, రేపు ఎలక్షన్ పంచాయతీ మున్సిపాలిటీలో దాని ప్రకారమే వెళ్తారు సార్. ఇది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఇది మన ఎజెండా లేదు కదా, మన ఎస్ఐఆర్ మాత్రమే ఫోకస్ సార్ చేస్తున్నాం. మీరు ఫామ్ ఇస్తున్నారు కదా బిఎల్ఓకి, ఆ ఫామ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాసెస్ మొత్తం వస్తుంది సార్. కానీ బిఎల్ఓలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు పబ్లిక్కి, అది బాగా కంప్లైంట్ ఉంది సార్. గారు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పార్టీలో విలువలతో కూడిన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన ప్రతి కార్యకర్తను సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పార్టీ నిర్మాణ పదవులు సమాచార సేకరణకు విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. పార్టీ విజయాల్లో జన సైనికులు వీర మహిళల పాత్ర అమూల్యమని కొనియాడారు. సుదర్శన ప్రభాసమాన తేజమై ప్రచండ చండ ప్రళయకాల రుద్రనారసింహమై టమడ్డమడ్డమన్నినాద విలయటమరునాదమై గద్ధ 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 గాయమాన తేజమై వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టే అవకాశం. వీడియో కాడరా మేము మార్చి తెచ్చాము. వీడియో కాడతాం మీరు సరి కూర్చో సరి కూర్చో. ఇంకేం చెప్పా అన్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట కారుమూరి దుర్గారెడ్డి హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. హత్యకు మృతుడి అన్న కుమారుడే పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సంఘటన స్థలానికి బయలుదేరి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని సమాచారం ఇచ్చిన గంటలోనే హత్య జరగడం బాధాకరమన్నారు. జంగారెడ్డిగూడెం రూరల్లో పేరంపేట గ్రామంలో చాలా దురదృష్టకరం. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఏఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 అవర్స్లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో దీని వెనకాల ఎవరున్నారో ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే చనిపోయిన బాడీ విషయంలో నెక్స్ట్ 2 అవర్స్లో కూడా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో కోడిపంది ఆడ పట్టుకోవడం, పేకాడ పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించడం లేదు. ఈ విషయంలో మేము కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా చాలా 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 బాధపడుతున్నాం. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకుని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అల్లూరు జిల్లా పాడేరులోని గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం SFI ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ITDA ప్రాజెక్టుకు అధికారికి వినూత్న పత్రం అందజేసి ఫీజు రియంబర్స్మెంట్, నాణ్యమైన భోజనం, వైద్య సదుపాయాలు, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ వంటి డిమాండ్లు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉందా భాస్కర్ నంబర్ ఉందా? ఫోన్ అవ్వకూడదు. పవిత్రమైన అహోబిలం క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చదని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. అహోబిలం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మఠం ఆధీనంలోకి క్షేత్రం వెళ్ళిందని గుర్తు చేశారు. టోల్ గేట్ వసూళ్లు, టెంకాయల ధరలు, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు సమాధానమిచ్చారు. 4 రోజుల క్రితము స్థానిక శాసనసభ్యురాలు అఖిలప్రియ మాట్లాడుతూ అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు ఏదో
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తాము. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనము ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, 2019 4వ నెలలోనే ఇది హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో? ఈ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ రోజు హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో 2021లో వాళ్ళకి ఫేవర్గా, మఠంకి ఫేవర్గా ఆర్డర్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయబడడం జరిగింది. 2023లో ఇన్ ఫేవర్ ఆఫ్ మఠము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేయగలుగుతారు? దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏదో వైసీపీ వాళ్ళే ఇచ్చేసినట్టు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ వచ్చిన సమస్య గురించి మాట్లాడడంలా, అదేదో మఠం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా సమస్య వస్తుంది అన్నట్టు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా సింపుల్గా, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 2018-19లో ఇదే కోకోనట్ టెండరు 54 లక్షలకు పోయింది, 19-20లో 51 లక్షలకు పోయింది, 20-21లో 48 లక్షలకు పోయింది, 21-22లో 75 లక్షలు పోయింది, 22-23-24 వచ్చేసి వీళ్ళు టెంపుల్ వాళ్ళు సొంతంగా అమ్ముకున్నారు కోకోనట్స్. 24-25లో ఈ టెండర్ 35 లక్షలు పోయింది, దాంట్లో 15 లక్షలు బ్యాలెన్స్ ఈరోజు కూడా కట్టలే. 25-26లో 35 లక్షలు పోయింది, మళ్ళీ ఈరోజుకి ₹1 కట్టలే. మీకు సంబంధించిన వ్యక్తి కదా ఈరోజు టోల్ గేట్ తీసుకుంది. మరి అదే వ్యక్తికి మీరు చెప్పండి, బాబు నువ్వు ఈ సంవత్సరం డ్రాప్గా వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, 40 లక్షలకి 50 లక్షలకి కానీ తీసుకొని ₹100 వసూలు చేసి దాన్ని వర్కౌట్ చేస్తామన్నారు. మరి ₹100 వసూలు చేస్తారు, అటు ప్రజల మీద భారం కలుగుతుంది, ఇట్లా పంచాయతీకి కూడా డబ్బు కలిసి వస్తుందని చెప్పండి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇలాంటి చౌకబార్ రాజకీయాలు మానుకొని ప్రజలందరికీ తెలుసు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుక తింటున్నారు అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చౌకబార్ రాజకీయాలు మానుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇట్లాంటి అవాక్కులు చవాక్కులు పేలి ఊరికే మరింత దిగజారదని చెప్పి కోరుతా ఉన్నాను. నంద్యాల జిల్లా రుద్రవరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులు గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. 10వ తరగతి విద్యార్థిని జ్యోతి అరుదైన నరాల వ్యాధితో మంచానికే పరిమితం అవ్వగా ప్రస్తుతం మరో 3 విద్యార్థులు గొంతు ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నారు. ఘటనపై డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. త్రాగునీటి నమూనాలను మరోసారి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. మీకు ఎట్లా వస్తున్నాయి మేడం? మామూలు కవర్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం వేరే వస్తాయి, మధ్యాహ్నం భోజనం వేరే వస్తాయి సార్ కవర్. వద్దు ఫస్ట్ నెంబర్ ఈసారి మళ్ళీ తర్వాత విషయం నెంబర్ అందరి మాటల్లో నెంబర్ కరెక్ట్ ఉండాలి. ఒకరిద్దరు ఉంటారు, ఒకరు 3 అంటారు, ఒకరు 4 అంటారు, ఒకరిద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటారు.
పేరే ఇద్దరికి ఒకటి 2 పేర్లు ఒకరికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి G9 డిజిటల్.